నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పాలన? ఈ కాంగ్రెస్ పాలన ఇది కోతికి బెల్లం చిప్ప దొరికినట్టుగా ఉన్నది. సీఎంకు ఆయన జెడ్పీటీసీ ఎక్కువ, సీఎం పదవి దొరికింది, ఆ కోతికి బెల్లం దొరికినట్టు ఆయన పరిస్థితి ఇప్పుడు మరి. అంటే 6 గ్యారంటీలు అని ఇచ్చిండు, గద్దెనెక్కిండు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు కొడంగల్ ప్రాంతానికన్నా ఏమన్నా చేసిన డెవలప్మెంట్? అన్ని చేసిండు. కొడంగల్ ఒకటేనా, తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ మీదే ఉన్నది. మొత్తం డెవలప్మెంట్ చేసిండు. సంవత్సరాలు డెవలప్మెంట్ అయిపోయింది. ఆయన ఎక్కిన 2 నెలలకే డెవలప్మెంట్ అయిపోయింది. జనాల బ్రతుకులు అన్ని రోడ్ల మీద పడ్డాయి. ఇంకా ఏం చేయాలి? మేము వ్యవసాయాలు కూడా చేసుకునేది ఏం లేదు. ఏదో రోడ్ల మీద పోయి ఏదో పని చేసుకొని బతకాలి. ఇప్పుడు మా భూముల్లో ఆకునుడు ఆయన చేసుకుంటూ ఏంటంటే ఎప్పుడు చూడు ఆయన కమిషన్ల కోసమే చూసుకుంటున్నాడు తప్ప ప్రజల గురించి ఆలోచన చేస్తలేడు. అదే ఆయన పరిస్థితి. ప్రజల గురించి ఆలోచన. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం ఒక ప్రజాపాలన అని చెప్తా ఉన్నాడు కదా. ఇందిరమ్మ పాలన అన్నారు కదన్న. ఇందిరమ్మ పాలన అంటే ఏంది? ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకే చూసుకోవాలనా? మేము జనాల మనుషులం కామా? మాకు కూడా వేయాలి. ఏం చేస్తుండన్నా? ఆయన చెప్తుండు 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఏడున్నాయి? ఒకసారి చూపియాలి కదా. ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, ఆడలో కొట్లాడ పెట్టిండు. అదేం లేదు. ఫ్రీ బస్ ఉన్నది, ఆడెక్కాలి, జడ మట్టు పట్టుకొని కొట్టుకొని అందరూ జడలు. ఆడోళ్ళని కోటీశ్వరాలని చేస్తా అంటుండు కానీ అన్న, ఆడోళ్ళని కోటీశ్వరాలని చేస్తా అంటుండు. ఎప్పుడన్నా చేశాడా? ఇచ్చే 2500 అయితే ఇవ్వమన్నా. ఆ 2500 ఇస్తా అని చెప్పి ఆడోళ్ళకి ఆశ పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నావు, గద్దెనెక్కి కూర్చున్నావు. ఇలా మర్చిపోయినావు, ఆడోళ్ళని మర్చిపోయినావు, జనాలను మర్చిపోయినావు, రైతుల్ని మర్చిపోయినావు. ఇప్పుడు ఎటు తిరిగి నీ కమిషన్ కోసం నువ్వు ప్రభుత్వం నడిపించుకుంటున్నావు. ఇంకెట్లా చేస్తాడన్నా? ఆడోళ్ళని ఇట్లా డెవలప్మెంట్ చేస్తాడు అన్నావు. 1,16,000 అన్నావు. తులం బంగారం లాంటివి. తులం బంగారం ఏడున్నది? 1,16,000 ఉన్నది. కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఏడున్నాయి అన్న అన్ని. అయితే నిన్న మొన్నటి దాకా ఇప్పుడు ఈ లగచర్ల, ఈ రోడ్డు బండి దండ, ఈ గ్రామాల మీద పోలీసులు దాడులు చేయడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం అన్ని జరిగిపోయినాయి. మళ్ళా రీసెంట్ గా ఒకరు బయటకు వస్తున్నారు. ఒక 2 నెలలు మొత్తం సర్దుమడిగింది అనుకున్న టైంలోనే మళ్ళా మొన్నటి నుంచి మళ్ళా పోలీస్ పహారా నడుస్తా ఉన్నదంట. ఎంతవరకు నిజం అనేది? నడుస్తూ ఉందన్న. అది ఏది మనం ప్రజల్ని మప్పబెట్టడం కోసమే కొన్ని రోజులు మాత్రం ఆపేసారు. అది మొత్తం సర్వే చేసుకున్నారు. అన్ని భూములు లాక్కోవడానికే చూస్తున్నారు, బకాసురులాక తప్ప ప్రజలకు మేలు చేద్దాం అనే ఉద్దేశం అయితే లేదు. అంటే అప్పుడు ఆ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టామని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ అదే భూములను ఎందుకు తీసుకుంటున్నాడు? మరి ఆయనకే తెలియాలన్నా. తొండలు కూడా గుడ్లు పెట్టని ఊర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు చూస్తే నీకు తెలుస్తుంది కదా. మేము చేసుకు బతుకుతున్నాం కదా, అంతలా పొలాల్లో చేసుకునే బతుకుతున్నాం కానీ ఇప్పుడు చేసుకునే పొలాలను మీరు లాక్కోవడం ఏంది? నీకు బీడు లేదు కదా. మీ పొలాలు చేసుకుని మా రోటికాడ కుండి నువ్వు తీసుకుంటున్నావు. రోటికాడ తీసుకున్నప్పుడు మేమేమి ఎట్లా బతకాలి? ఏం చెప్తావు లాస్ట్ ఫైనల్ గా? అంటే సంవత్సరం దాటిపోయింది, ఆయన పాలన ఎట్లా ఉన్నది? ఈ ప్రాంతం బిడ్డ కదా సీఎం. ఈ ప్రాంతం బిడ్డనే అన్న. కాకపోతే రైతులను మాత్రం ఉరివేటి చంపేటట్టు చేస్తున్నాడు ప్రభుత్వం. ఆయన రైతులను చంపడానికి ఆయన గద్దెనెక్కిడు తప్ప రైతులకు మేలు చేయడం మాత్రం గద్దెనెక్కలేడు. ఎట్లా ఉందన్న పాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత? అన్న ఏమీ లేదన్న, అంతా మా కష్టాలే ఉన్నాయి. పూరా పత్తులకు రేట్లు అన్నీ, పత్తులు కొంటలే, కందులు కొంటలే, ఒడ్లు కొంటలేరు. అన్ని బయట. ఓట్లకు బోనస్ కూడా ఇస్తున్నాడు. బోనస్ ఇస్తలే. ఇవి ఉన్న ఓట్ల పైసలు వేస్తలేడు, బోనస్ ఇస్తున్నాను. సన్నోట్లు పండించిన వాళ్ళం ఏమంటే మేము కొంటలేము, మేము వేరే తీసుకుపోవాలి. వేరే కాడ ఎక్కడ కొండవుతామన్నా? ఒక 10 మంది అయినాయి, ఎక్కడ కొండవాలి? అవి కొనపాయ. ఇప్పుడు కందులనే కొనాలి కదా, కందులు కొంటలే. అవి బయట అమ్ముకోవాలి అంటున్నాం. బయట కందులు అమ్ముకుంటే మనకి 6,000, 4,000, 3,000 తీసుకుంటున్నారు. లెతికాయ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 8,000, 9,000, ఇప్పుడు 3,000, 4,000 తీసుకుంటున్నారు. రైతు భరోసా 26వ తారీఖు టాకీ అని పడాయి అని చెప్పింది కదా, పడాయా మీకు? రైతు భరోసా ₹1 వాళ్ళు వాళ్ళకి. రైతు భరోసా వాళ్ళకన్నా అలా గల్లీ నుంచి ఢిల్లీకే వేస్తున్నాడు. ఇక్కడ లేదు. ఇక్కడ గల్లీలో హైదరాబాద్ వేసుకొని ఢిల్లీకి పోతాడు. రైతు భరోసా అది. ఎయిర్ప్లేన్ నింపుకుంటాడు, అక్కడ వెళ్ళిపోతున్నాడు. రైతు భరోసా అది. గతంలో కేసీఆర్ విమర్శించారు, ఆయన బిచ్చం వేసినట్టు 10,000 వేసిండు, నేను 12,000, 15,000 వేస్తా అంటున్నాడు. కేసీఆర్ ఈ రోజు కట్టుకొచ్చిండంటే కిందమన్నంటే కింద తెలంగాణ మొత్తం కిందమన్నది. ఏమన్నాడు మొన్న? మండల్కు ఒక ఊరు అంట, ఒక ఊరుకు గ్రామం. ఆ ఒక్క ఊరు లేవనికి నాకు ఒకనికి వాళ్ళు లీడర్ పేర్లు ఎవడున్నాడో, కాంగ్రెస్ ఎవరు లీడర్ ఉంటే ఆయన పేర్లు రాసుకుంటే ఒక 10 మంది 20 మంది. ఇన్ లేవనికి 400, 500 ఇండ్లు ఊరికి చెప్తే ఇది వరకు ఇల్లులే, ఏమి లే, ఎవరికి ఇస్తున్నాడు, ఏం కథ?
బస్సు అంటాడు, బస్సు ఆడవిల్లలు పోయింది నిండా కూర్చోటారు. ఆడవిల్లలు ఎందుకు పోతారు? మా ఊరు మెయిన్ రోడ్కు లేదు, మధ్య లోపల ఉన్నది. ఈ నుంచి ఒక ఆయమ మన జైరాబాద్ నుంచి తాండ్రుకి ఆయమ సూది కొనుక్కునికే జైరాబాద్ నుంచి తాండ్రు వచ్చిందట. సూది కొనుక్కుని, అమ్మా నువ్వు ఎందుకోసం ఇట్లా అని అంటే బస్సు కండక్టర్ అడిగిందట, నువ్వు ఇప్పుడు వచ్చినావు ఇప్పుడు అవుతున్నావమ్మా అంటే నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు, ఊకే టైం పాస్ తిరుగుదామని ఆయమ సూది కొనుక్కునికే తాండ్రు వచ్చింది జైరాబాద్ నుంచి. ఫ్రీ బస్ అట్లా యూజ్ అవుతుంది ఆడవాళ్ళకు. ఫ్రీ బస్ అయినందుకు అంతా ఇది చేసి అందుకోసమే ఇన్ని తొందరగానే ఈ వచ్చే 2 ఏళ్ళలోనే దిగిపోతాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ అండగా నిలబడతాము, అందరం గట్టిగా గెలిపిస్తాం, మేము అందరం కేసీఆర్ చేస్తాం. అయితే ఒక పక్క రైతులందరూ మంచిగా ఉంటారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉన్నాడు. ఇడనేమో రైతులందరూ దీక్షలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఎందుకన్నా ఇట్లా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగలేదు కదా. అన్న మాటలు ఏమి చేస్తా అన్న విషయాలు ఒక్కటిగా చేయలేదు. అన్న మాటలు లేవు, అతను చెప్పిన విధము అనేది లేదు. చెప్పిండు ఒకటి, ఏం చేస్తున్నాడు అతను, ఎక్కడున్నాడు ఏమున్నది, ఏది అతనితో అయితలేదు, సాధ్యం అవుతలేదు. నోటి మాటలు చెప్పాడు కానీ మాత్రం పని అయితలేదు. మరి ఇక్కడ గాంధీ నేను తెలంగాణకు అన్ని చేస్తున్నా, అన్ని అయిపోయినాయి అని చెప్పి ఢిల్లీలో కూడా హామీలు ఇస్తుండే కదా. పోయి ఏ ఒకటైనా ఉన్నదా? కొత్తది గవర్నమెంట్ వచ్చినాక కొత్త పథకం అనేది కొత్తది, ఏమైనా సాయం రైతులకు ఏ మాత్రం సాయం లేదు. కొత్తగా హామీల కాడికే ఉన్నది, ఊర్లలో మాత్రం ఏమి అయితే లేదు. అట్లా మీ ఇంట్లో ఇప్పుడు ఆడలకు 2500 ఇస్తా అని చెప్పిండు, వస్తున్నాయా 2500 అనే, గ్యాస్ ఫ్రీ అనే, కరెంట్ ఫ్రీ అనే? ఏ కరెంట్ బిర్లే, గ్యాస్ బిర్లే ఆడలే. ఇదివరకు వస్తానున్నారు కరెంట్ వాళ్ళు, రోజు బిల్లు అడుగుతానున్నారు. 2500 వస్తున్నాయి కదా ఫ్రీగా. మనకి ఇంకా లేదు, పాత బకాలు అన్నట్లు ఏమి లేదు, అది అమలు కాలేదు. 2500 ఇస్తానే లేదు, రాలేవు అవి చెప్పిండ్రు కానీ కాగితాలకు పరిమితమైనవి, మాటల కాడికి అయింది. ఇదివరకు ₹1 వచ్చిన, ఒక మండలికి వచ్చినది లేదు. అవి మరి ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యంలో వస్తున్నాయా? ఎంతవరకు అమలు అవుతున్నాయి? మొన్న ఇచ్చిన దరఖాస్తులలో ఏమన్నా లిస్ట్ వచ్చిందా? ఏంది కథ? చెప్పిండు కానీ అవైనా కూడా కాలేవు. అవన్నీ చెప్పిండ్రు కానీ మీటింగ్లు పెట్టారు, గ్రామ సభలు అన్నారు, అవి కూడా కరెక్ట్గా చేసుకోలేరు. వాళ్ళకే ఎట్లా ఏడామలు అయింది. ఏం గ్రామ సభలలో కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు అందరు గొడవలు చేశారంట కదా, నిజమేనా అది? గొడవలు చేశారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చేసిండు ఏమన్నా? అతను అందరికి ఇచ్చిండు సమానంగా, ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకున్న వాళ్ళు అందరికి ఇచ్చేసిండు. ఏ ఒక్కటి కొదవ లేకుండా ఇచ్చిండు అతను. చెప్పిన అన్ని నెరవేర్చిండు, ప్రతి బిడ్డ ప్రతి రైతుకు సహకరించడు, సాయం చేసిండు అతను. ఇస్తున్న అన్ని హామీలు ఇచ్చేసిండు అతను. కానీ వీళ్ళు చెప్పిండ్రు కానీ పని కాలేదు. ఏమొచ్చే రైతులు చాలా నష్టంలో ఉన్నారు, చాలా బాధలు ఉన్నారు, చాలా ఇతను మాత్రం పాలన ఏం సజవారాలు వేస్తలేదు. ఇది ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మీ ఇలాకా ముఖ్యమంత్రి కదా, అంటే మీ ప్రాంతం ముఖ్యమంత్రి, మీ ప్రాంతం మనిషి, మరి మీ ప్రాంతాన్ని మంచిగా చేసుకోలేదా? మన ప్రాంతం అనే అందరు అజపడదు, మార్పు అనుకున్నారు కానీ అతను మార్పుకు తగ్గట్టు పనిచేస్తలేడు. ఏం చేశాడు? మన ప్రాంతం వాస్తవం డెవలప్ చేస్తాడు అనుకున్నాం కానీ డెవలప్ ఏమున్నది? ఒక్కసారి ఏమన్నా చెప్పింది చేసిందా? అతను మాత్రం ఏమి ఇదివరకు శాంక్షన్ చేసింది లేదు, అయ్యింది లేదు. కొడంగల్కి సపరేట్ ఇంకో ముఖ్యమంత్రి ఉన్నట్ట కదా, తెలుసా ఎవరు? వాళ్ళ అనుసరులు, వాళ్ళ అన్నదమ్ములు. సర్పంచ్ ఎలక్షన్లలో ఎట్లా ఉండబోతుంది ముందస్తు? రావాలనే చూస్తున్నాం. వాళ్ళు ఎట్లా వస్తారో, ఏమి ఇచ్చిండ్రు, ఏం మాట్లాడతారు, ఏమి ఇచ్చిండ్రు, వాళ్ళు రేపు ఎట్లా అడుగుతారు జనాన్ని, జనం ఏం చెప్తుంది? వచ్చి సర్పంచ్ ఎలక్షన్లకు మళ్ళీ ఓట్లకు వస్తే ఏం చెప్తారు ప్రజలందరూ? ప్రజలు తీర్పు అతనికి ఏం చెప్పాలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, రావాలనే చూస్తున్నారు. అతన్ని ఇప్పుడు రావాలనే ఆలోచనలు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎవరు వస్తారు, $50 వస్తారు. కొడంగల్ ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి, ప్రతి దాంట్లో తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏమన్నా అంటే కేసులు, మనోడు ఉన్నాడా లేడా, ఆడు మనోడా కాడా, ఊళ్ళో అడుగుతాడు, ఇడు మనోడా కాదు, మనోడు కాదు, కేసు పెట్టిస్తాడు. తెల్లారెడ్డికల్లా జీప్ పంపిస్తాడు, ఇంటికి పోయి కేసు పంపిస్తున్నాడు. అదే చేస్తున్నాడు ఆ పాలన. అదే పాలన అంటే అదే అనుకోవచ్చా? అదే పాలన అంటే వాళ్ళ పాలన, వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ కుటుంబ. గతంలో కేసీఆర్ ని విమర్శించారు కదా, కుటుంబ పాలన అని. ఇప్పుడు సీఎం అందరికి సమానం అన్నాడు, అలా తమ్ముని హైదరాబాద్ లో గుల్పలేడు, వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డి ఎందుకు గుల్పలేడు? మళ్ళీ తిరుపతి రెడ్డి ఎందుకు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు? అందరు స్టే తెచ్చుకునే వరకే ఇల్లది గుడిపేస్తున్నాడు, అలా తమ్ముని అన్నది ఎందుకు గుల్పలేడు? అలా ప్రభుత్వము అలా ఉన్నందుకు అలా చేసుకున్నారు. ఇప్పుడు మేము తాండ్రు ఎంతో అభివృద్ధి అవుతుంది, మా తాండ్రు మా సీఎం అయితే మనకని ఎంతో ఉరుకులాడి ఓట్లేసారు. ఇప్పుడు మా నెత్తల మీద బురద పెట్టి మనలకే అంటున్నాడు. అందరికి బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఇప్పుడు ఊళ్ళోకి వస్తే అనుకున్నాడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మన
ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ చెప్పేసిండు కేసీఆర్ పాలన మంచిది, మేము బయటకి వేసే ఎమ్మెల్యేలము మనల్ని తిడుతున్నారు అని రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేసిండు. మళ్ళీ గడ్డం ప్రసాద్ మొన్ననే కేసీఆర్ మాకు ఇచ్చిన హామీలు మాకు అయితే లేవు అని గడ్డం ప్రసాద్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చేసాం, మాకైతే అయితే లేదు, మేము యాభై కాకుండా అనుభవం ఇచ్చేసినాం, అది కాదని గడ్డం ప్రసాదే ఇచ్చేసాం స్టేట్మెంట్ అందరికి. ఇప్పుడు ఎంత వాళ్ళు ఒక 100 మంది అనుకుంటే 10 మందికి వాళ్ళు సర్పంచులు గెలుస్తారు, మేము 90 మంది టీఆర్ఎస్ వాళ్ళని గెలుస్తాం.